హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఒరిస్సా రుచులు. ఈరోజు వీడియోలో సంవత్సరాల తరబడి నిల్వ ఉండే టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా అయితే దీన్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ టమాటా పచ్చడి అయితే ఎక్కువ ఎండలు ఉన్నప్పుడే చేసుకోవాలండి. ఎండలు లేనప్పుడు చేసుకుంటే పచ్చడి అనేది పాడైపోతుంది. అందుకనే ఎక్కువగా ఎండలుగా ఉన్నప్పుడే చేసుకోండి. ఇప్పుడైతే ఈ టమాటా నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. చూసి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ కి వ్యూస్ అయితే వస్తున్నాయండి, కానీ ఎవరు ఎక్కువగా లైక్ చేయట్లేదండి. లైక్ అయితే చేయండి. ఈ వీడియోకి అయితే 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లైక్ అయితే చేయండి. అలాగే మీకు ఏదైనా రెసిపీ కావాలనుకుంటే కామెంట్ అయితే చేయండి. రెసిపీ వీడియో తప్పకుండా చేసి పెడతాను. ఇప్పుడైతే టమాటా నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా అయితే 4 కిలోల వరకు టమాటా తీసుకున్నానండి. టమాటా అయితే ఎర్రగా పండిన టమాటానే తీసుకోవాలి. కాయలుగా ఉన్నవైతే టమాటా పచ్చడి అంత టేస్ట్గా రాదు. ఇలా ఎర్రగా ఉండి పండిన టమాటాలనే తీసుకోవాలండి. ఇప్పుడైతే ఇలా తీసుకున్న టమాటాని నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడుక్కోవాలండి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ శుభ్రంగా కడుక్కోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలాగే టమాటాలన్నిటిని కడుక్కొని ఒక కాటన్ క్లాత్లో అయితే వేసుకోవాలి. టమాటా మొత్తాన్ని కాటన్ క్లాత్లో అయితే వేసుకోవాలండి. వేసుకొని క్లాత్తో అయితే టమాటాలన్నిటిని తుడుచుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలాగైతే తుడుచుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం టమాటాలన్నిటిని ఇలాగైతే తుడుచుకోవాలి. ఇలా తుడుచుకొని ఫ్యాన్ గాలికైతే ఒక 10 నిమిషాలు వదిలేయాలండి. తడి అనేది ఉండకూడదు అనమాట. ఈ టమాటాలకి ఒక 10 నిమిషాల తర్వాత ఈ టమాటాలని కట్ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలాగైతే పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. మూడికలు తీసుకుంటూ కట్ చేసుకోవాలండి. ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఇలాగైతే టమాటాలన్నిటిని కట్ చేసుకోవాలి. ఇలా టమాటాలన్నీ కట్ చేసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకోవాలండి. ఇప్పుడైతే వీటిని ప్లాస్టిక్ బకెట్లో కానీ లేదంటే ఒక పెద్ద డబ్బాలో కానీ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ప్లాస్టిక్ బకెట్లో అయితే వేసుకుంటున్నానండి. ఇలా బకెట్లో మొత్తం టమాటా ముక్కలన్నిటినీ వేసుకోవాలి. వేసుకొని ఇందులోనే సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఈ 4 కేజీల టమాటాకి నేనైతే ఈ గ్లాస్తో 2 గ్లాసుల వరకు ఉప్పు అయితే వేసుకుంటున్నానండి. ఈ గ్లాస్తో అయితే వేసుకుంటున్నాను. ఇలా మీడియం సైజ్ గ్లాస్తో అయితే వేసుకుంటున్నానండి ఉప్పు అయితే. ఇప్పుడు ఇందులోనే 2 టీ స్పూన్ల వరకు పసుపు కూడా వేసుకోవాలి. ఇలా పసుపు కూడా వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ముందుగా గరిటతో అయితే మిక్స్ చేసుకొని తర్వాత అయితే ఇలాగైతే మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఎగరేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అలాగైతే బాగా మిక్స్ అవుతుంది. ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 2 రోజుల వరకు పక్కన పెట్టుకోవాలండి. అలాగైతే ముక్కలన్నీ బాగా ఊరి ఇందులో అయితే జ్యూస్ అయితే వస్తుందన్నమాట. అలా వచ్చిన జ్యూస్ని అలాగే ముక్కల్ని వేరువేరు చేసుకొని 2 గిన్నెల్లో వేసుకొని ఎండలో అయితే ఆరబెట్టుకోవాలండి. ఒక 3 రోజుల వరకు ఆరబెట్టుకోవాలి. ఆ వీడియో అయితే మిస్ అయిందండి, అందుకనే నేనైతే ఇక్కడ చూపించట్లేదు. నాకైతే 3 రోజులు ఎండబెట్టుకున్నాక ముక్కలు అయితే ఇలా రెడీ అయిపోయాయండి. ఇలా ముక్కలు బాగా ఎండే వరకు ఎండబెట్టుకోవాలి. చూసారు కదండి, ఇలాగైతే అయిపోవాలి టమాటా ముక్కలు అయితే. టమాటా ముక్కల్లో తడి అనేది లేకుండా ఆరిపోవాలండి. ఇలాగైతే ఆరిపోవాలి. ఇందులో వచ్చిన జ్యూస్ కూడా సగం వరకు ఎండిపోవాలండి. చూసారు కదా, ఇలా సగం వరకు ఎండిపోవాలి, చిక్కగా అయిపోవాలి. ఇలాగైతే ఎండబెట్టుకొని ఇప్పుడైతే ఈ జ్యూస్లో అయితే ఒక 1/2 కిలో వరకు చింతపండునైతే వేసుకోవాలండి. చింతపండునైతే పొట్టు తీసి ఇలా నీట్గా చేసుకొని వేసుకోవాలి. ఈ 4 కిలోల టమాటాకైతే ఈ 1/2 కిలో చింతపండు అయితే సరిపోయిందండి. ఇలా చింతపండు మొత్తాన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాగైతే ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోనే మనం ఆరేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలండి. టమాటా ముక్కలు బాగా ఆరిపోయాయి కదండి, గట్టిగా అయిపోయాయి కదా, అందుకనే ఈ గ్రేవీలో అయితే వేసుకోవాలి. ఇలా గ్రేవీలో టమాటా ముక్కలన్నిటిని వేసుకొని పైన అయితే ఇలా గరిటెతో అద్దుకోవాలండి. చూడండి, ఇలా పైన ఇలా అద్దుకొని దీన్ని అయితే మూత పెట్టుకొని ఒక నైట్ అంతా వదిలేయాలి. ఒక నైట్ అంతా వదిలేసాక ఇలాగైతే రెడీ అవుతుందండి. ఆ గ్రేవీ మొత్తాన్ని ఈ టమాటా ముక్కలు అయితే బాగా పీల్చుకుంటాయి. పీల్చుకొని ఇలా మెత్తపడతాయి అన్నమాట.
దీన్నైతే ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని గ్రైండ్ అయితే చేసుకోవచ్చండి. లేదు రుబ్బు రోలు ఉంటే రుబ్బు రోల్లో కూడా రుబ్బుకోవచ్చు. నేనైతే గ్రైండర్లో అయితే వేసుకున్నానండి. కొంచెం స్టార్టింగ్లో అయితే కొంచెం ఇబ్బంది పెడుతుందన్నమాట. ఒక స్పూన్తో అయితే మనం లాగుతూ ఉండాలి. బాగా ఎండబెట్టుకున్నాం కదండి, అందుకనే స్టార్టింగ్లో అయితే కొంచెం ఇబ్బంది పెడుతుంది. అలా గ్రైండింగ్ అవుతుండగా బాగానే అవుతుందండి. చూసారు కదా, ఇలాగైతే అవుతుంది. ఇలా మెత్తగా గ్రైండింగ్ చేసుకోవాలండి. ఇదైతే నేను 2 సార్లు వేసుకున్నాను, ఒక్కసారికే వేసుకోలేదు, 2 సార్లకి వేసుకున్నానండి. చూసారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకోవాలండి. చూడండి ఎంత బాగా మెత్తగా గ్రైండ్ అయిందో. ఇలా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా గిన్నెలో వేసుకున్నది కూడా ఇలా ఒక రోజు ఎండలో ఆరబెట్టుకోవాలండి. ఇలా ఎండలో ఆరబెట్టుకుంటే ఏమైనా తడి ఉండిపోయినట్టయితే అది ఎండిపోతుందన్నమాట. మార్నింగ్ గ్రైండ్ చేసుకొని ఈవినింగ్ వరకు ఎండలో పెట్టుకోవాలండి. ఈవినింగ్ అయితే తాలింపు అయితే వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు తాలింపు అయితే చేసుకుంటున్నానండి. తాలింపు కోసం రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. పల్లి ఆయిల్ అయితే వేసుకోకూడదండి. పల్లి ఆయిల్ వేసుకుంటే స్మెల్ అయితే వస్తుందన్నమాట, అందుకనే వేసుకోకూడదు. అరకప్పు వరకు ఆయిల్ వేసుకొని ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక పావు కప్పు వరకు ఆవాలు వేసుకొని కొద్దిగా చిటపట్లాడనివ్వాలి. ఇవి చిటపట్లాడాక ఇందులోనే వెల్లుల్లిని వేసుకోవాలండి. ఒక అరకిలో వరకు వెల్లుల్లిని తీసుకొని ఇలా తొక్క తీసి వేసుకుంటున్నాను. వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎర్రగా ఫ్రై చేసుకోకూడదు, సగం వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా కొద్దిగా ఫ్రై చేసుకొని ఇందులోనే 7-8 ఎండుమిరపకాయలని వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. తాలింపుని అయితే కొద్దిగానే ఫ్రై చేసుకోవాలండి, మరీ ఎర్రగా ఫ్రై చేసుకోకూడదు. ఎండుమిరపకాయలు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని కొద్దిగా చిటపట్లాడనివ్వాలి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత చివరిగా ఒక 1 టీ స్పూన్ వరకు హింగువ కూడా వేసుకోవాలండి. హింగువ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపునైతే చల్లార్చుకోవాలి. ఇప్పుడైతే ఈ టమాటా పచ్చడిలో కారం అయితే వేసుకోవాలండి. నేనైతే ఇంట్లో ఆడించుకున్న కారం పొడి అయితే వేసుకుంటున్నాను. ఇలా చిన్న టీ గ్లాస్లో 2 గ్లాసుల వరకు కారం అయితే వేసుకుంటున్నాను. అలాగే ఇందులోనే చల్లార్చుకున్న తాలింపునైతే వేసుకోవాలండి. వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కారం అలాగే ఈ ఆయిల్ తాలింపు అంతా బాగా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలండి. ఈ టైంలోనే ఉప్పు కూడా చూసుకోవాలండి. ఉప్పు అయితే నాకు కరెక్ట్గా సరిపోయింది, నేను ఇంక వేసుకోవట్లేదు. ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదా టమాటా పచ్చడి ఎంత బాగా వచ్చిందో. దీనిలో మీకు కావాలంటే పచ్చి వెల్లుల్లిని కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది తినడానికైతే. మనం ఫ్రై చేసుకొని వేసుకున్నాం కదా, అలాగే దాంతోపాటు పచ్చి వెల్లుల్లి కూడా కొద్దిగా వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇలా రెడీ చేసుకున్న పచ్చడిలో ఒక 1/2 లీటర్ వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఆయిల్ని అయితే బాగా వేడి చేసి పూర్తిగా చల్లారాక వేసుకోవాలండి. అలాగైతేనే పచ్చడి నిల్వ ఉంటుంది. వేడి ఆయిల్ వేసుకుంటే పచ్చడి తొందరగా పాడైపోతుందండి, అందుకనే వేడి చేసుకొని చల్లార్చుకున్న ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఈ పచ్చడిని డబ్బాలో వేసుకున్నాక ఆయిల్ సరిపోవట్లేదు అంటే మళ్ళీ ఆయిల్ని వేడి చేసి చల్లార్చుకొని వేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన టమాటో నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటే. ఈ విధంగా చేసుకుంటే పైన బూజు రావడం అలాంటివి ఏవి ఉండవండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. పచ్చడి అయితే ఎప్పుడూ ఒకేలా ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. మీరైతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో పెట్టండి. అలాగే ఈ టమాటా పచ్చడి అయితే మా అమ్మగారు అయితే చేశారండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా రెసిపీ కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేనైతే తప్పకుండా ఆ వీడియో చేసి పెడతాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇలాంటి మంచి టేస్టీ అయిన రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.